ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఒక మామిడికాయ కానీ దాంట్లో హాఫ్ వేస్తాను, పులుపుని చూసి వేస్తాను అనమాట. జీలకర్ర, ధనియాలు హాఫ్ స్పూన్ వేసాను, మినపప్పు 1 స్పూన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు. అంతే. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మామిడికాయ ఏమంత పుల్లగా లేదు, అందుకనే మొత్తం చిన్న మామిడికాయ కాబట్టి మొత్తం వేసేస్తున్నాం. కొబ్బరికాయకి ఒక చిన్న మామిడికాయ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టాను, ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఒక స్పూన్ వేసాను ఆయిల్ వేడెక్కింది. మినపప్పు వేద్దాం. ఫస్ట్ వేసి వేయిద్దాం. ఇప్పుడు మినపప్పు వేగింది, జీలకర్ర, ధనియాలు వేసేద్దాం. జీలకర్ర, ధనియాలు వేగాయి, మంచి స్మెల్ వస్తున్నాయి. తీసి పక్కన చల్లార్చుకుందాం. జీలకర్ర, ధనియాలు తీస్తాను కదా, ఆ దానిలో పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి వేగాక పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసి వేద్దాం. పచ్చిమిర్చి, కొబ్బరి కూడా వేగాయి. ఇవి కూడా తీసి చల్లార్చుకుందాం. అదే ఆయిల్లో కొంచెం ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి వేయించేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వేయండి. ఇవి కూడా వేగిన తర్వాత అన్నీ మిక్సీ పట్టేసుకోవడము. చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేగాయి. ఇవి కూడా చల్లార్చుకొని ముక్కలు అన్నీ చల్లారినవి మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకుని 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అంతే, పచ్చడి రెడీ అయిపోద్ది. ఇలాగా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పెడదాం మళ్ళీ. ఓకే, ఇలా అయిపోయింది, మిక్సీ అయిపోయింది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగా వచ్చిందనమాట. పచ్చడి మంచి స్మెల్ వస్తుంది. అసలు అయితే మంచి స్మెల్ వస్తుంది పచ్చడి అయితే. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం శనగపప్పు, మినపప్పు, ఆవాలు. వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి, కొంచెం ఎల్లిపాయలు, 2 చిటకొట్టిన ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఈ పచ్చడి తీసి దీంట్లో వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇలా కళాయిలో వేసేసుకుని కొంచెంసేపు ఇలా మగ్గనిద్దాం. ఆయిల్లో మగ్గిన తర్వాత బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. కమ్మగా, పుల్లగా భలే ఉంటుంది. అసలు పుల్లగా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి. చాలా సూపర్ ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఈ పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.